ఒక దేశాన్ని దాదాపు 4 దశాబ్దాల పాటు తన బుక్కు పిడికిలితో శాసించిన ఒక నాయకుడు. ఆయన పేరు చెబితే కొందరి దృష్టిలో ఆయనొక విప్లవ వీరుడు, ఇంకొందరికి మాత్రం ఆయనొక నియంత. సరే, మరి ఈరోజు మన దగ్గరున్న సమాచారం ఆధారంగా అయతుల్లా అలీ ఖమేనీ వారసత్వంలోని ఆ సంక్లిష్టతను కాస్త లోతుగా పరిశీలిద్దాం. ఈ ఒక్క వాక్యం చాలు ఖమేనీ పాలనలో ఉన్న అస్సలు సంఘర్షణ ఏంటో చెప్పటానికి. లక్షలాది మందికి ఆయన నియంతృత్వానికి ప్రతిరూపంగా కనిపించారు. ఆయన వారసత్వం ఎందుకంత వివాదాస్పదంగా మారిందో ఈ మాటలే మనకు స్పష్టం చేస్తున్నాయి. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా ది ఐరన్ ఆర్కిటెక్ట్ అని ఎందుకన్నారో, ఆయన ద్వంద్వ గుర్తింపు గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఆయన అసలు అధికారంలోకి ఎలా వచ్చారు, అదొక ఊహించని కథ. తర్వాత తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన ఉపయోగించిన పద్ధతులు, అంటే ఆ నియంత్రణ యంత్రాంగం ఎలా పనిచేసిందో చూద్దాం. ఇక పాలకుడిగా ప్రజలతో ఆయన సంబంధం ఎలా ఉండేది, ఆ తర్వాత చివరిగా ఆయన ఎలాంటి వారసత్వాన్ని వదిలివెళ్లారు అనే విషయాలను విశ్లేషిద్దాం. ఓకే, మనం మొదటి అంశం ది ఐరన్ ఆర్కిటెక్ట్ అంటే ఆయనకున్న ఆ ద్వంద్వ గుర్తింపు. అసలు ఒకే మనిషిని కొందరు గొప్ప నాయకుడని, ఇంకొందరు భయంకరమైన నియంత అని ఎలా చూడగలుగుతారు? ఈ వైరుధ్యం ఎక్కడ్నుంచి వచ్చింది? ఇది చూడండి, ఇక్కడే మనకు ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ఆయన మద్దతుదారులు ఆయన్ని ఇస్లామిక్ విప్లవానికి కాపలాదారుగా చూస్తే, మరోవైపు ఆయన వ్యతిరేకులు ఆయన్ని నియంతృత్వానికి చిహ్నంగా చూశారు. అంటే ఒకే పాలనలో రెండు పూర్తి భిన్నమైన కోణాలున్నాయన్నమాట. 36 సంవత్సరాలు ఒక్కసారి ఊహించండి. దాదాపు 4 దశాబ్దాలు ఇరాన్ అధికార కేంద్రంలో ఆయన తిరుగులేని శక్తిగా ఉన్నారు. ఇంత సుదీర్ఘకాలం పాలించడం ఆయన ప్రభావం ఎలాంటిదో చెబుతుంది. సరే, అసలు ఇంత శక్తివంతమైన స్థానానికి ఆయన ఎలా వచ్చారు? ఆ ప్రయాణం ఎలా మొదలైంది? ఇక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. ఆయన అధికారంలోకి రావడమనేది అనుకున్నంత సులభంగా జరగలేదు. చాలా మలుపులున్నాయి. అసలు ఎవ్వరూ ఊహించని విధంగా అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఆయన ఎలా సుప్రీం లీడర్ అయ్యారో ఇప్పుడు చూద్దాం. చూడండి, 1989లో ఆయన ఖుమేనీ వారసుడిగా వచ్చినప్పుడు ఆయన మీద చాలా సందేహాలుండేవి. కాని అక్కడ్నుంచి మొదలుపెట్టి 90వ దశకం వచ్చేసరికి తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతకైనా తెగించారు. చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. ఇక 2000ల నాటికి విప్లవ స్థాపకుడైన ఖుమేనీని మించిన శక్తిగా, తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. అయితే ఇక్కడో ముఖ్యమైన విషయం గమనించాలి. ఆయనకంటే ముందున్న నాయకుడు ఖుమేనీకి ప్రజల్ని ఆకట్టుకునే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉండేది. కాని అలీ ఖమేనీకి అది లేదు. మరా లోటునెలా భర్తీ చేసుకున్నారు? నిర్దాక్షిణ్యంగా అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం ద్వారా, చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా. ఇదే ఆయన అధికారాన్ని నిలబెట్టిన అసలు రహస్యం. ఫలితమేంటి? ఆధునిక ఇరాన్ చరిత్రలోమే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఆయన నిలిచారు. మన దగ్గరున్న సమాచారం ఇదే చెప్తోంది. ఇక ఆయన అధికారాన్ని ప్రశ్నించేవాళ్లే లేకుండా పోయారు. మంచిది. ఇంతటి అధికారాన్ని ఏకంగా 36 సంవత్సరాల పాటు ఎలా కాపాడుకోగలిగారు? ఆయన పాలన వెనుకున్న ఆ యంత్రాంగమేంటి? దాని నిర్మాణాన్ని కాస్త పరిశీలిద్దాం. ఆయన అధికారం మొత్తం 3 ప్రధాన స్తంభాలపై ఆధారపడుంది. అవేంటంటే న్యాయవ్యవస్థ, సైన్యం, ఇంకా మీడియా. ఈ మూడింటినీ పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న గొంతు వినిపించినా దాన్ని వెంటనే అణిచివేయడం ఆయనకు చాలా సులువైంది. దాని ఫలితం చాలా స్పష్టం. అసమ్మతికి అక్కడ చోటే లేదు. వాళ్లు జర్నలిస్టులు కావచ్చు, సామాజిక కార్యకర్తలు కావచ్చు, లేదా మామూలు ప్రజలు కావచ్చు. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా సరే వాళ్ల గొంతు నొక్కేశారు. ఆయన పాలనలో ఒక సైకిల్ పదే పదే రిపీట్ అయ్యేది. ప్రజలు స్వేచ్ఛ కోసం రోడ్లమీదకొస్తారు. ప్రభుత్వం వాళ్లమీద తూటాలతో, భయంతో విరుచుకుపడుతుంది. చివరికి ఆ నిరసన తాత్కాలికంగా ఆగిపోతుంది. మళ్లీ కొన్నాళ్లకు ఇదే మొదలవుతుంది. ఇలాంటి సంఘటనలకు ఉదాహరణలు చాలా ఉన్నాయి. 2009లో జరిగిన గ్రీన్ మూవ్మెంట్ నుంచి మొదలుపెడితే, ఈ మధ్యకాలంలో మహిళల హక్కుల కోసం జరిగిన పెద్ద పెద్ద ప్రదర్శనల వరకు అన్ని నిరసనలకు ప్రభుత్వం నుంచి హింసాత్మక సమాధానమే వచ్చింది. సరే, ఈ నిరంతర అణిచివేత పాలకుడికి, ప్రజలకి మధ్య సంబంధాన్ని ఎలా మార్చింది? వాళ్ల మధ్య దూరం ఎందుకు అంతలా పెరిగిపోయింది? ఆయన వైపు నుంచి చూస్తే
ప్రజల నిరసన అనేది నిజమైన సమస్య కాదు. ఆయన దాన్ని చాలాసార్లు ఇదంతా విదేశీ శక్తుల కుట్ర అని కొట్టిపారేశారు. అంటే ప్రజల ఆవేదనను పట్టించుకోకుండా అదంతా బయటి శత్రువుల పనని చెప్పి తన అణచివేత చర్యల్ని సమర్థించుకునేవారు. కాని మరోవైపు ప్రజలేం కోరుకున్నారు? చాలా సింపుల్, స్వేచ్ఛ, గౌరవం, అంతే. ఇక్కడ పాలకుడి ఆరోపణలకి ప్రజల ఆకాంక్షలకి మధ్య అసలు సంబంధమే లేదు. ప్రజల మాట వినడానికి నిరాకరించిన ఈ వైఖరే పాలకుడికి ప్రజలకి మధ్య దూరాన్ని బాగా పెంచేసింది. అది ఏమాత్రం పూడ్చలేని ఒక పెద్ద అగాధంగా మారిపోయింది. ఇక చివరి అంశానికి వచ్చేశాం. ఆయన వదిలి వెళ్లిన వారసత్వం ఎలాంటిది? ఇది అచ్చం ఒక నాణ్యానికి ఉండే బొమ్మ, బొరుసులాంటిది. రెండు వైపులా రెండు వేర్వేరు కథలు కనిపిస్తాయి. ఇది చూడండి, అంతర్జాతీయంగా చూస్తే అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడిన నాయకుడిగా ఆయన కనిపిస్తారు. కానీ దేశీయంగా చూస్తే మాత్రం ఆయన వారసత్వం పూర్తిగా అణిచివేత, నియంత్రణతో ముడిపడి ఉంది. 2026లో ఆయన మరణంతో ఇరాన్ చరిత్రలో ఒక పెద్ద శకం ముగిసింది. ఒక నాయకుడి పాలనైతే ముగిసింది, కాని ప్రజల పోరాటం కాదు. మన దగ్గరున్న సమాచారం చివర్లో చెప్పినట్టు ఆయన నియంతృత్వం దశాబ్దాలపాటు ఎన్నో గుంతులను అణిచివేసి ఉండొచ్చు. కాని ఇరాన్ ప్రజల్లో ఉన్న స్ఫూర్తి మాత్రం అది ఎప్పటికీ బతికే ఉంటుంది. సరే, ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక శకం ముగిసింది, సరే. కాని స్వేచ్ఛ కోసం జరుగుతున్న పోరాటం ఎలా కొనసాగుతుంది? ఒక దేశ భవిష్యత్తును చివరికి ఎవరు నిర్దేశిస్తారు?